ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఎగ్ పొంగనాలు చేయబోతున్నా. సో దానికి కావాల్సిన ఏంటిదంటే ఇట్లా దోసపిండి ఉంటుంది కదా, దోసపిండి తీసుకొని సో దీంట్లోకి ఏం చేయాలంటే ఇట్లా ఒక క్యారెట్ తీసుకొని దాన్ని మంచిగా ఇట్లా తురుము పెట్టుకున్న. ఒక 2-3 ఆనియన్స్ చిన్నవి. మీరు ఆనియన్స్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఒకటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నా. ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, సో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇప్పుడు మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. దీంట్లోకి ఈ దోస పిండిలోకి ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ ముక్కను, సో వీటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సో ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కోడిగుడ్లు కూడా కొట్టి అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఫ్లేవర్ కోసం కారం యాడ్ చేసుకోవాలి. సో మీరు కారం ఎక్కువ తినకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం స్పైసెస్ కోసం కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇట్లకైతే ఇట్లా 2 ఎగ్గులు అయితే కొట్టేసి ఇందులో వేసేసిన పగలగొట్టి. సో దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. సో ఎగ్ పొంగనాలు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను దోసపిండితోటి. ఓన్లీ ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకొని కూడా పొంగనాలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్ బీట్ చేసి వేసుకొని కూడా ఎగ్ పొంగనాలు చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూస్ చేసే పొంగనాలు చేసుకుంటాం కదా, వాటికి కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఈ విధంగా ఎగ్స్ వేసుకొని కూడా మనం పొంగనాలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. ఇట్లా మొత్తం బీట్ అయిపోయింది, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పొంగనాలు పెంకు పెట్టుకొని పొంగనాలు వేసుకోవాలి. పొంగనాలు పెంకు పెట్టుకున్నాం. ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇంతే, ఇవన్నీ టర్న్ చేసుకుంటే యమ్మీ టేస్టీ ఎగ్ పొంగనాలు రెడీ. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. వెరీ టేస్టీ యమ్మీ ఎగ్ పొంగనాలు రెడీ.